హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ లైక్ సరస్వతి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పులగం. ఎలా చేయాలో చూద్దాం రండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కడాయి పెట్టి హీట్ అయ్యాక 1 కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల రైస్ వేసుకోవాలి. మీరు కావాలంటే పెంచుకోవడమో తగ్గించుకోవడమో ఇదే క్వాంటిటీలో చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి 3 కప్స్ కాబట్టి 6 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు మరియు సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మనం కుక్కర్లో పెట్టేసుకోవడమే, డైరెక్ట్ రైస్ అయినట్టు అయిపోతుంది. అన్నం అయ్యే లోపల దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ. ముందుగా 1 కప్పు పల్లీలు తీసుకొని మంచిగా వేయించుకోవాలి. మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 10 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి కొంచెం రోస్ట్ అయిన తర్వాత అవి మిక్సీ జార్లోకి వేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి చల్లారే వరకు అదే కడాయిలో 2 ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి. సాఫ్ట్గా ఉండాలి. ముందుగా వేయించిన పల్లీలు మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా గట్టిగా ఉంటే కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో ముందుగా మగ్గబెట్టిన ఆనియన్స్ వేసి గ్రైండ్ చేయాలి కచ్చా పచ్చాగా. మన చట్నీ అయిపోయేలోపే పులగం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా అయిపోయే పులగం పల్లి చట్నీ రెడీ. అన్నంలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని తింటే వావా అని తినేయొచ్చు. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.